ఇది నిజమేనా? విజయ్ తమిళనాడు సీఎం అవుతాడా? సౌత్ ఇండియా రాజకీయాల్లో సినిమా నుంచి వచ్చిన నాయకులు కొత్త చరిత్ర రాశారు. ఎంజీఆర్ ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిపోయాడు. ఎన్టీఆర్ స్వాభిమానం అంటే ఏమిటో చూపించాడు. ఇప్పుడు అదే దారిలో ఇంకొక పేరు వినిపిస్తుంది. సినిమాలో మాస్ హీరో, యూత్లో భారీ ఫాలోయింగ్, సమాజంపై తనకున్న స్టాండు. అతనే విజయ్ దళపతి. కొత్త పార్టీ, కొత్త ఆలోచనలు, కానీ ప్రభావం మాత్రం పెద్దది. ఎక్కడ చూసినా ఒకే మాట, విజయ్ వేవ్. తమిళనాడు ఎన్నికలు అంచనాలు తారుమారయ్యాయి. పాత పార్టీలు షాక్లో, కొత్త ఫోర్స్ ముందుకు. ట్రెండ్ చూస్తే విజయ్ పార్టీకి భారీ సపోర్టు. ఇది కేవలం ఓటింగ్ కాదు, ఇది ఒక మార్పుకు సంకేతం. విజయ్ సీఎం అవుతాడా? చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుందా? ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత మరో సినిమా హీరో సీఎం అవుతాడా? ఫైనల్ రిజల్ట్స్ ఇంకా రావాలి. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా ముఖ్యం. కానీ ఒక విషయం మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ప్రజల మూడ్ మాత్రం మారిపోయింది. విజయ్ సీఎం అవుతాడా లేదా ఓన్లీ హైప్ మాత్రమేనా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటి వరకు 108 స్థానాల్లో లీడింగ్లో ఉన్న విజయ్ దళపతి దాదాపు ఖాయమైనట్టే కనిపిస్తుంది. ఈ విధంగా అన్నా డిఎంకే పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా కలిస్తే విజయ్ సీఎం కాడు. కానీ విజయ్ దళపతి సీఎం కావాలంటే 118 సీట్లు కావాలి. ఏది ఏమైనా సరే వారు వన్ సైడ్ అయిపోయింది. విజయ్ దళపతి సీఎం అయ్యే అవకాశాలు 100% ఉన్నాయి. ఏమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి.